మానవత్వం, మనందరి మతం సమానత్వం, మనందరి దైవం నిరాకార శివం. 12వ శతాబ్దంలో ఓ ఆధ్యాత్మిక సంఘ సంస్కర్త చెప్పిన మాటలివి. భక్తి అంటే కేవలం దైవారాధన మాత్రమే కాదని, సాటి మనిషిని ఆదరించడమని కూడా ఆనాడే చెప్పాడాయన. ఆయనే విశ్వగురు మహాత్మా బసవేశ్వరుడు. కస్తూరి పరిమళాళ కన్నడ నేలపై 1135వ సంవత్సరంలో అక్షయ తృతీయ పర్వదినం రోజున ప్రస్తుత కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా బాగేవాడ్లో మాదాంబిక, మాదరాజు అనే బ్రాహ్మణ దంపతులకు రెండో సంతానంగా జన్మించాడు బసవేశ్వరుడు. బాగేవాడికి సమీపంలో కొలువైన బసవేశ్వరుడ్ని మాదాంబిక అనునిత్యం ఆరాధించేది. ఆయన వరప్రసాదంగా జన్మించాడనే కారణంతో బాలుడికి బసవా అని పేరు పెట్టుకున్నారు. కారణజన్ముల జీవితాల్లో బాల్యం ఆధ్యాత్మిక మార్గంలోనే కొనసాగుతుంది. బసవడి జీవితంలోనూ అదే జరిగింది. ఇతర పిల్లల మాదిరి ఆటపాటలకు దూరంగా గడిపేవాడు. మతం పేరిట, కులం పేరిట జరుగుతున్న అరాచకాలను క్షుణ్ణంగా గమనించేవాడు. ఒక పక్క పాములను దేవతలుగా పూజిస్తుంటే మరోపక్క అవి కనిపిస్తే చంపడమేంటని ప్రశ్నించేవాడు. 7 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు ఉపనయనం చేయించదలిస్తే కులపరమైన కట్టుబాట్లు తాను అంగీకరించేది లేదని చెప్పి ఇల్లు వదిలి బాగేవాడికి సమీపంలో కూడల సంగమ ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ జాతవేదముని, అల్లమప్రభు వంటి అనేకమంది గురువుల వద్ద శిష్యరికం చేసి విద్యాభ్యాసం పూర్తి చేశాడు. కళ్యాణ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని కన్నడ రాజ్యాన్ని పరిపాలించే బిజ్జలదేవుని కొలువులో మహామంత్రిగా పనిచేస్తున్న మేనమామ బలదేవుడి కుమార్తెలు గంగాంబిక, నీలాంబికలను వివాహమాడతాడు. మేనమామ ప్రోత్సాహంతో బిజ్జలదేవుని సంస్థానంలోనే కోశాధికారిగా నియమితుడవుతాడు. అనతికాలంలోనే మహారాజు వద్ద మంచి పేరు సంపాదిస్తాడు. ప్రతిభా పాఠవాలతో మంత్రివర్యునిగా పదోన్నతి పొందుతాడు. నీరు, వసతి, ఆహారం వంటి కనీస మౌలిక వసతులను అందరికీ కల్పించినప్పుడే రాజ్యం సుఖసంతోషాలతో ఉంటుందని ఆనాడే ఆచరించి చూపించాడు. సమాజంలో వివక్షతకు గురవుతున్న తక్కువ జాతి వారికి బాసటగా శతాబ్దాల క్రితమే గళమెత్తిన మహాతత్వవేత్త బసవేశ్వరుడు. కులం, మతమనేవి అనవసరమని భగవంతుడి నిరాకార స్వరూపంలో పూజించటమే అసలైన భగవదారాధన అని ఆనాడే చెప్పాడు. మనుష్యులంతా ఒక్కటే అనే నినాదంతో లింగాయత సిద్ధాంతాన్ని స్థాపించాడు. ఆ తరువాత కాలంలో అది హైందవ వీరశైవంలో ప్రధాన శాఖగా రూపాంతరం చెందింది. నిరాకార శివుడ్ని లింగరూపంలో ఆరాధించడం, మనుషులందరినీ సమానంగా చూడటం లింగాయతా సిద్ధాంతంలోని ప్రధానాంశాలు. సమాజ శ్రేయస్సు కోసం ఏనాడో ఆలోచించాడు బసవేశ్వరుడు. ప్రజల వద్దకు పాలనను అప్పట్లోనే ఆచరించి చూపాడు. అనుభవ మండపం పేరిట ఓ సభాస్థలిని నిర్మించి ప్రజలందరూ వచ్చి తమ సమస్యలు విన్నవించుకునేలా చేశాడు. అనుభవ మండపంలోనే పలు తీర్మానాలు ఆమోదింపజేశాడు. ఈ అనుభవ మండలిలోనే మరో ఆధ్యాత్మిక మణిదీపం అక్క మహాదేవిని బసవేశ్వరుడితో పాటు అనేకమంది వీరశైవ ప్రముఖులు దర్శించుకున్నారు. ఆమెలోని ఆధ్యాత్మిక జ్ఞానానికి ముగ్ధులై ప్రణమిల్లారు. బసవేశ్వరుడు భవిష్యత్ తరాలకు జగజ్యోతి అని అక్క మహాదేవి ఆనాడే తెలియజెప్పింది. మహాత్మ బసవేశ్వరుడు తన వచనాల ద్వారా సమాజ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశాడు. మనిషి ఎలా జీవించాలో, కులమతాలను ఎలా త్యజించాలో, భగవంతుణ్ణి ఎలా దర్శించాలో కూడల సంగమేశ్వరుణ్ణి సాక్షిగా వేలాది వచనాల రూపంలో రచించాడు. ఈ కూడల సంగమ క్షేత్రానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. 12వ శతాబ్దంలో మహాత్మా బసవేశ్వరుడు తాను మాదిరాజు, మాదాంబ పుణ్య దంపతులకు జన్మించి ఈ కూడల సంగమ క్షేత్రానికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఉజ్జయిని శాఖ పీఠాధిపతి ఆధ్వర్యంలోని ఉపాచార్యులు జాతవేదముని శివాచార్యుల చేత ఆయన ఇష్టలింగ దీక్ష స్వీకరించి లింగపతి శరణ సతి అనే సిద్ధాంతము ద్వారా, లింగాంగ సంయోగము ద్వారా భక్తిని సామాన్య ప్రజల వరకు చేర్చినటువంటి మహనీయుడు ఈ చోట ఐక్యమైనటువంటి స్థలమమ్మ. ఇక్కడ కూడలము అంటే కలయిక. మలప్రభ, ఘటప్రభ, కృష్ణానది ఉపనది అయినటువంటి తుంగభద్ర, ఈ 3 నదుల యొక్క కలయిక కనుక ఇది కూడలం. ఇక్కడ ఉన్నటువంటి సంగమేశ్వరుని పేరుతో మహాత్మా బసవేశ్వరుడు ఎన్నో వచనాలు చెప్పాడు. కూడల సంగమేశ్వరుణ్ణి తన మనస్సు ఇలా నింపుకున్నటువంటి బసవేశ్వరుడు కన్నడంలో వచనదల్లి నామామృత తుంబి,
ನಯನದಲ್ಲಿ ನಿಮ್ಮ ಮೂರ್ತಿ ತುಂಬಿ ಕಿವಿಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಕೀರಿತಿ ತುಂಬಿ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ ನಿಮ್ಮ చరణ కమలದಲ್ಲಿ నాను తుంబి అని చక్కని వచనాలు. అంటే నా యొక్క వచనంలో నీవు నిమగ్న నిండి ఉన్నావు, నా కనుల నిండా నీ యొక్క రూపమే నాకు కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా నీ చరణ కమలముల యందు నేను నిండి ఉన్నాను స్వామి అనే తన్మయత్వంతో చెప్పినటువంటి మహాత్మా బసవేశ్వరుడు చంపకు, ఇతరులను హింసించకు, కల్లల నాడకు, అన్యులను అసహ్యించుకోకు, స్వస్తుతి చేయకు, ఇదే అంతరంగ శుద్ధి, ఇదే బహిరంగ శుద్ధి అని చెప్పినటువంటి మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడు. అయితే ప్రస్తుతం వాటిలో 3-4 వేల వచనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వచన రూపంలోనే కాకుండా వాటిని ఆచరించి చూపే ప్రయత్నం కూడా చేశాడాయన. అప్పట్లోనే శూద్ర యువకునికి బ్రాహ్మణ యువతికి వివాహం జరిపించాడు. ఈ ఘటన అగ్రవర్ణాల వారితో పాటు మహారాజు బిజ్జలదేవునికి సైతం ఆగ్రహం తెప్పించింది. యువతీ యువకుల తల్లిదండ్రులను ఏనుగులతో ఈడ్చుకెళ్లి శిక్ష విధించాడు. ప్రతిగా బసవేశ్వరుడు తన మంత్రి పదవిని వదిలి కళ్యాణ నుంచి కూడల సంగమకు చేరుకున్నాడు. చివరి దశ వరకు అక్కడే ధ్యాన నిమగ్నుడై 1196వ సంవత్సరంలో శ్రావణశుద్ధ పంచమి నాడు సంగమేశ్వరుడిలో ఐక్యమయ్యాడు. ఇదిగో ఇదే బసవేశ్వరుడు జన్మించిన పుణ్యప్రదేశం. బీజాపూర్ జిల్లాలోని బాగేవాడలో బసవుడు జన్మించిన ప్రదేశం స్మారక కేంద్రంగా తీర్చిదిద్దారు. తల్లి మాదాంబిక, సోదరి అక్కనాగమ్మలతో పాటు పసిపాపడిగా ఉన్న ఆ బసవణ్ణి ఇక్కడ దర్శించుకోవచ్చు. బసవేశ్వరుని జీవిత చరిత్రను ఇక్కడ వర్ణచిత్రాల రూపంలో దర్శించుకోవచ్చు. బాగేవాడికి సమీపంలో మాదాంబిక పూజించిన నందీశ్వరుని మందిరాన్ని దర్శించుకోవచ్చు. ఇదిగో ఇదే బసవేశ్వరుడి మహామంత్రిగా సేవలందించిన కళ్యాణ ప్రాంతం. ప్రస్తుతం కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉంది ఈ ప్రదేశం. ఇక్కడ బసవేశ్వరుడు ఆవిష్కరించిన అనుభవ మండపాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ బసవేశ్వరుడికి సంబంధించిన అనేక ఆనవాళ్లు దర్శనమిస్తాయి. బసవేశ్వరుడికి గుర్తుగా ఈ ప్రాంతంలో బసవ కళ్యాణ్ అనే పేరు పెట్టారు. ఇక తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన అపూర్వ దివ్య ప్రదేశం కూడల సంగమ. కర్ణాటకలోని బాగల్కోట జిల్లాలో కృష్ణా మలప్రభ నదుల సంగమ ప్రదేశంలో అలరారుతున్న అద్వితీయ క్షేత్రం. సముద్ర తీరాన బసవేశ్వరుడు పూజించిన సంగమేశ్వరుడి ఆలయం అద్భుత శిల్ప చాతుర్యంతో దర్శనమిస్తుండగా సముద్రానికి ఆనుకుని భూగర్భంలో ఐక్యలింగ మండపం దర్శనమిస్తుంది. ఇదే బసవేశ్వరుని సమాధిగా పూజించే ఐక్యలింగం. లింగాయతులు, వీరశైవులు బసవేశ్వరుడిని తమ ఆరాధ్య దైవంగా పూజిస్తారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ, శ్రావణ పంచమి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు బసవేశ్వరుని ఐక్యలింగాన్ని దర్శించుకోవడానికి తరలివస్తారు. బసవేశ్వరుని వైభవం విశ్వవ్యాప్తం. బసవేశ్వరుని వచనం విశ్వ ఆచరణీయం. విశ్వగురు బసవేశ్వరుని జీవిత చరిత్రను 13వ శతాబ్దంలో తెలుగు కవి పాల్కూరి సోమనాథుడు బసవపురాణం పేరిట మహాకావ్యాన్ని రచించాడు. బలుపొడతోలు సీరయు పాప పెనల్ గిలుపారు కన్ను వెన్నెలతల సేదు కుత్తుకయు నిండిన వేలు పుటేరు వల్గు పూసలు గల రేని లెంకవని జాను తెనుంగున విన్నవించదన్ వలపు మదిందలిర్ప బసవా 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 వృషాధిప. మహాత్మా బసవేశ్వరుడి యొక్క కీర్తిని, ఆయన చరిత్రను బసవ పురాణంగా రచించిన పాల్కురికి సోమనాథుడు శతక ప్రక్రియలో బసవాడ్య రగడ అని, బసవలింగ లీల అని అనేక సాహిత్యాన్ని సృజించినాడు. ఎందుకొరకు అంటేనమ్మా, మహాత్మా బసవేశ్వరుని యొక్క చరిత్ర అట్లాంటిది. సాక్షాత్తు పరమశివుని యొక్క అంశ నుండి జన్మించినాడు అని పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో చెబుతాడు. పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ చేత నందీశ్వరుడే ఈ భూమి మీద బసవేశ్వరునిగా అవతరించాడని పాల్కురికి సోమనాథుని యొక్క ఐతిహ్యం. అంతేకాకుండా ఆయన జీవించినంతకాలం నడియంతే నుడి, నుడియంతే నడి, అంటే ఏది పలుకుతామో ఆ పలికినట్టుగా నడువు అని చెప్పాడు. అందుచేత ఆచారవే స్వర్గ, అనాచారవే నరక. నరకము స్వర్గం ఎక్కడో లేదు. నరకం ఎక్కటో స్వర్గం ఎచటో ఇచటే కనపడు చూడుము. ఓరి అనుటే నరకము, అయ్యా అనుటే స్వర్గము. అంటే చక్కగా ఇతరులని గౌరవించాలి, చక్కని మాటలతో ఎదుటివారిని మనము అభినందించాలి. ఇతడెవరు
ఇతడెవరు అనకూడదయ్యా, ఇతడు నావాడు, ఇతడు నావాడు, ఇతడు నావాడు అనాలి. అంటే ప్రతి ఒక్క మనిషి తనవాడు అనే భావించాలి. అంతేకాకుండా భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి, ప్రతి మనిషి పుట్టుకతో సమానమైనటువంటి వాడే. అటువంటి నీచ కులమని ఉత్తమ కులమని భేదం ఎక్కడ ఉంటుంది? అధమ కులమ్మని నీచ కులమ్మని ఊరికే ఏ విధంగా చెబుతారో, గుణాన్ని బట్టి అతడు కీర్తిమంతుడు గొప్పవాడవుతాడు, కానీ కులాన్ని బట్టి కాదు అని పలుకుతాడు బసవేశ్వరుడు. బసవ వచనాలను ప్రఖ్యాత సాహితీవేత్త సిపి బ్రౌన్ సైతం ఆంగ్లంలో అనువదించాడు. ఆ మహాగురువుకు నివాళిగా బసవ కళ్యాణ్లో 108 అడుగుల మహావిగ్రహాన్ని 2012లో ఆవిష్కరించారు. గదక్ పట్టణంలో అంతకంటే పెద్దదైన 116 అడుగుల భారీ విగ్రహాన్ని 2015లో కన్నడ జాతికి అంకితం చేశారు. బసవేశ్వరుడి విగ్రహాన్ని 2015లో లండన్ పార్లమెంట్ ఎదురుగా ఆవిష్కరించడం మరో చారిత్రాత్మక ఘట్టం. భారత ప్రభుత్వం 2006లోనే ఆ మహానుభావుడి స్మృత్యార్థం ప్రత్యేకంగా ₹5 నాణాన్ని విడుదల చేశారు. 2017లో బసవేశ్వరుడి వచనాలను 23 భాషలలో అనువదించారు. బసవ మార్గాన్ని అనుసరిస్తే భగవంతుణ్ణి అనుసరించినట్లే. శరణు శరణు బసవేశ్వరా.